నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం గురువారం నవంబరు నెల 28వ తారీఖు పంచాంగం సూర్యోదయ సమయం ఉదయం 6:18 సూర్యాస్తమ సమయం 5:33. అయితే ఈ రోజు తిథి కృష్ణపక్షం ద్వాదశి ఉదయం 6:23. నక్షత్రం చిత్తా నక్షత్రం ఉదయం 7:36. అయితే అభిజిత్ ముహూర్తము అంటే శుభ సమయాలు 11:33 నుంచి 12:18 వరకు అభిజిత్ ముహూర్తం ఉంది. అయితే అమృత కాలము 12:30 నుంచి తదుపరి రోజు అంటే నవంబర్ 29వ తారీఖు 2:17 వరకు మంచి అమృత కాలం ఉంది. కాబట్టి ఇది ఈ రోజు పంచాంగం. రాహుకాలము ఉదయం 1:20 నుంచి 2:44 వరకు రాహుకాలం ఉంది. యమగండ కాలము ఉదయం 6:18 నుంచి 7:43 వరకు యమగండ కాలం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దుర్ముహూర్త సమయము ఉదయం 10:03 నుంచి 10:48 వరకు, మళ్ళా మధ్యాహ్నము 2:33 నుంచి 3:18 వరకు దుర్ముహూర్త సమయం ఉంది. అయితే వర్జ్యం 1:50 నుంచి 3:36 వరకు వర్జ్యకాలం. కాబట్టి ఇది ఈ రోజు పంచాంగం. నమస్తే. ఈ మాసంలో ఈ రోజు దిన ఫలితాలలో మేషాది ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితములు ఎలా ఉండబోతున్నాయి చూద్దాం. ముందుగా మేషరాశి వారికి వీరు మంచి ఆలోచనలతో విజయాన్ని అందుకుంటారు. చిత్తశుద్ధితో పనిచేస్తే గనక విజయం వీరు సొంతమవుతుంది. బంధువులతో సంతోషాన్ని పంచుకుంటారు. తరువాత ఈ రాశిలో ఉండే అందరికీ, స్త్రీలకు పురుషులకు అన్ని రంగాల వాళ్ళకి ఈ రోజు చాలా చక్కని శుభ సమయం. కాబట్టి మీరు ఏదైతే పనులు అనుకుంటారో, ఏ కార్యాలైతే చేయాలని అనుకుంటారో వారికి ఈ రోజు చాలా మంచి రోజు. ఆ దిశగా ప్రయత్నం చేయండి. మీరు పఠించవలసిన పఠించవలసిన మంత్రము, చెయ్యవలసిన పని, దర్శించవలసిన ఆలయము ఆంజనేయ స్వామి వారిది. కాబట్టి మీరు ఆంజనేయ స్వామి మంత్రాన్ని పఠించండి, హనుమాన్ చాలీసా పఠించండి, ఆంజనేయ స్వామి యొక్క ఆలయాలను దర్శించండి. అది చాలా శుభప్రదము. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రాశిలో ఉండే అన్ని రంగాల వాళ్ళకి, విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యవసాయదారులకి, రాజకీయ వర్గం వారికి, సినీ టీవీ రంగం వారికి అందరికీ కూడా, స్త్రీలకు పురుషులకు అత్యంత యోగదాయకమైన కాలము అంటే ఈ రోజు అన్నమాట. చాలా శుభప్రదమైన రోజు. ఈ రోజును మీరు వృధా చేసుకోకుండా మీరు ఏ పని చేయాలనుకున్నా, ఏ కీలకమైన పని చేయాలన్నా, ఇంపార్టెంట్ పని ఏది తలబెట్టాలనుకున్నా, కొత్త వస్తువులు కొనుక్కోవాలన్నా, భూమి కానీ ఇలాగ ఏదైనా కొత్త వాహనం కానీ ఏదైనా సరే మంచి పని చేయాలని అనుకుంటే ఈ రోజు మీకు అత్యంత అనుకూలమైన రోజు. ఈ రోజుని మీరు ప్రారంభించండి. మీకు చెప్పదగినది ఏంటంటే ఈశ్వర సందర్శనము, శివాలయ దర్శనము, ఈశ్వరాభిషేకము ఉత్తమ ఫలితాలను మీకు కలగజేస్తుంది. చెప్పవలసిన మంత్రము ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఎటు కార్తీక మాసమే కాబట్టి అన్ని రకాలుగా కూడా మీకు ఈ మంత్రం చాలా ఉపయోగపడుతుంది. కష్టాలను, నష్టాలను, ఆపదలను దాటవేస్తుంది. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ప్రారంభించిన పనిలో చిన్న చిన్న ఆటంకాలు, అవరోధాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం మీరు ఈ రోజు తప్పనిసరిగా, అంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తో వాటిని అధిగమిస్తారనమాట. అయితే ఇతరుల వ్యవహారాల్లో మీరు జోక్యం చేసుకోకపోవడమే మంచిది. అంటే కుటుంబంలో మీ సలహా అడిగినా ఇవ్వకండి, లేదా మీ రంగాల్లో ఎవరైనా సరే మీ సలహా కానీ సంప్రదింపులు కానీ చేయమని అడగడం కానీ, లేదా మీరు ఈ పని చేసి పెట్టండి అని చెప్పడం కానీ చేసినట్టయితే కనుక మీ
మీరు ఈ రోజు దాటవేసే ప్రయత్నం చేయండి. దానివల్ల మీరు కొత్త చిక్కులు తెచ్చుకునే ప్రమాదం ఉంది కాబట్టి మీరు అటువంటి వాటిల్లో జోక్యం చేసుకోకపోవడమే చాలా చెప్పదగిన మంచి సూచన. అయితే ఆరోగ్య విషయంలో చాలా శ్రద్ధ వహించాలి. అనారోగ్య సూచన కనపడుతోంది. అది చర్మ సంబంధము, నేత్ర సంబంధము, ఉదర సంబంధము అయినటువంటిది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఈ రాశిలో ఉండే ముఖ్యంగా చెప్పదగినది, ఈ రాశిలో ఉండే స్త్రీలకు గర్భ సంబంధమైన కొంచెం ఇబ్బందులు కనబడుతోంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అయితే మీకు చెప్పదగిన విషయం ఏంటంటే శ్రీ లక్ష్మీ అమ్మవారి స్తుతి కానీ, శ్రీ సూక్తం కానీ చదవడం వల్ల ఫలితాలు చాలా చక్కగా ఉంటాయి. శుభ ఫలితాలను పొందుతారు. ఈ రాశిలో ఉండే స్త్రీలు వివాహానికి కనుక ప్రయత్నం చేసినట్టయితే పార్వతీ అమ్మవారిని, గౌరీమాతను తలుచుకొని మీరు వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ప్రారంభిస్తే చక్కని ఫలితాలు మీరు పొందుతారు. సంతానం కోసం కనుక ప్రయత్నం చేసే ఈ రాశిలో ఉండే స్త్రీలకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరం కానీ, దర్శనం కానీ, అభిషేకం కానీ చేసుకునే ప్రయత్నం చేస్తే కనుక సత్సంతానం కలిగే అవకాశం ఈ రాశి వారికి కనపడుతోంది. ఇవి ఈ శుభ ఫలితాలను మీకు చెప్పడం జరిగింది. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి దైవ బలంతో పనులన్నీ పూర్తి చేసుకుంటారు. ఉద్యోగస్తులకు శుభకాలము. వీరొక శుభ వార్తను కూడా వినే అవకాశం ఉంది. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు కనబడుతున్నాయి. వీరి యొక్క బుద్ధి బలము అంటే మేధాశక్తి చాలా చక్కగా పనిచేస్తుంది. ఈరోజు బంధుమిత్రులను కలిసి సంతోషంగా ఉంటారు. ఇష్టదైవాన్ని గనక దర్శించినట్టయితే మరిన్ని మంచి ఫలితాలు పొందే అవకాశం కనపడుతోంది. అయితే ఈ రాశిలో ఉండే స్త్రీలు, పురుషులు అందరూ కూడా ప్రతి రంగం వారికి ఈ ఫలితాలు వర్తిస్తాయి. మరీ ముఖ్యంగా స్త్రీలకు వివాహం కాని వారికి ఈ రోజు చాలా మంచి అవకాశం ఇది. ఈ రోజు కనుక మీరు ఆ ప్రయత్నాలు చేసినట్టయితే మీకు అనుకూలమైన సంబంధం, మిమ్మల్ని ఇష్టపడే సంబంధం వచ్చే అవకాశం కనపడుతోంది. ముఖ్యంగా మరొక విషయం ఏంటంటే సంతానం కోసం ప్రయత్నం చేసే స్త్రీలు కూడా ఈ రోజును ఉపయోగించుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం కానీ, సుబ్రహ్మణ్య ఆరాధన కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకం కానీ చేసినట్టయితే సత్సంతానం కలిగే అవకాశం ఈ రోజు కనపడుతోంది. ఆ దిశగా మీ ప్రయత్నాలు చేయండి. ఇష్టదేవతని ఆరాధించండి. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే.